హాల్లోకి వస్తారు. అందరూ కలిసిన తర్వాతనే వేదిక మీదకి అందరినీ పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకుందాం. కాబట్టి వచ్చిన అతిథులకి వారికి ఆ స్థానాన్ని గురించి మిగతా వాళ్ళందరూ కూడా వెనకాల సీట్లలో ఆశలు కావాల్సిందిగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవునా మాజీ శాసనసభ్యులు మా లక్ష్మణరెడ్డి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. పెద్దలు లక్ష్మారెడ్డి గారికి ఒకసారి అందరం చప్పట్లతో మనందరం ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అట్లాగే జడ్చల మాజీ శాసనసభ్యులు అన్న లక్ష్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే పెద్దలు టీఆర్ఎస్ ఎంపీనగర్ ఇన్ఛార్జి కాతం సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే తెలంగాణ నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాసమాల బాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే నాయ బ్రాహ్మణ సంఘం తెలంగాణ పెమ్మర్తి శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శి గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే నాయ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు జంపా భాస్కర్ గారు ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు. అట్లాగే ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు ఎన్ రవీందర్ గారు, ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు చెన్నై గారు, వనస్థలిపురం అధ్యక్షులు రాజు వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ప్రసాదం రమేష్ గారు చైర్ బిజినెస్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మలిగొండ మండలం అధ్యక్షులు ప్రభాకర్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. నల్గొండ జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు భిక్షపతి గారి పెద్దలు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తున్నాం. జలబాల భాస్కర్ గారు ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ మన తెలంగాణ యువ కిషోరం సిద్దిపేట శాసనసభ్యులు
సీమాంధ్ర దోపిడీదారుల గుండెల్లో పిడిబాకై దడదడలాడిస్తున్నటువంటి టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా సన్నాయి వాయిద్యకారులు మన నాయ బ్రాహ్మణ చరిత్రలో ఒక అధ్యయనం సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పవిత్రమైన మంగళవారం రోజు మన విజయాలకు పూర్తిగా ఈ రోజు తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘ ఆవిర్భావ సభకు చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన సిద్దిపేట శాసనసభ్యులు అన్నగారు హరీష్ రావు గారికి మన తెలంగాణ నాయ బ్రాహ్మణ అందరి తరఫున తప్పట్లతో అన్నగారికి స్వాగతం చెప్పాలి. తెలంగాణ ఏమైనా అందలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు ఒక వీక్నెస్ ఉన్నది, నన్ను మధ్య డిస్టర్బ్ చేయొద్దు. నన్ను ఆపకపోతే 3 గంటలు నేను ఇంట్లో నిలబడి ప్రోగ్రాం చేస్తాను. ఆపేదానికి మొదటికి వచ్చినప్పుడు మాత్రం వారిని సాధారణంగా ఆహ్వానించుకోవడం అనేది మన సాంప్రదాయం. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. నాకైతే పెళ్లికి వచ్చినట్టు అనిపిస్తున్నది నిజంగా. నేను ఇట్లుంటుందని చెప్తే నేను పట్టుబట్టలు కట్టుకొచ్చుకుంటున్నాను మంచిగా. నా పెళ్లి డ్రెస్ ఉన్నది, అది వేసుకొచ్చుకున్నాను మంచిగా. అట్లా అనిపిస్తుంది నాకు. ఇంత మంచి అట్మాస్ఫియర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటేందుకు మళ్ళొకసారి మీ అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మళ్ళీ తెలంగాణ మతను వెళ్ళామా రోజుల్లో వస్తుందని మన అందరికి అర్థమైపోయిన తర్వాత, ఆంధ్రలో కూడా అర్థమైన తర్వాత కూడా ఈ ఆంధ్ర మీడియా, ఆంధ్ర ఛానళ్ళు మన మీద ఎంత విషయం కట్టాలో అంత విషయం కట్టుతూనే ఉన్నాయి. ఇవాళ పొత్తులో ఒక ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, 60 ఏళ్ల కింద మేము తెలంగాణతో కలవక ముందు వీళ్ళ దగ్గర ఏమున్నదండి, వీళ్ళందరూ ఆకులు చుట్టుకొని బతుకుతుంటే మేమే చంద్ర బ్రదర్స్ పెట్టి బట్టలు కట్టుకోవటం, భూదినే తినకుంటుండ్రి. వీళ్ళు గడ్డి తింటుంటే, కాగితాలు తింటుంటే మేమే వచ్చి ఆంధ్ర బెస్ట్ పెట్టి అన్నం తింటుంటే ఎంత మాట్లాడాలంటే, తెలంగాణ చరిత్ర స్వతహాగా స్వతంత్రంగా బతికిన చరిత్ర, స్వతహాగా దేశంగా బతికిన చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఈ మానవ సమాజానికి, ఈ మానవ నాగరికతకి మెరుగులు దిద్దిన తెలంగాణ సమాజాన్ని పట్టుకొని ఇవాళ ఆంధ్ర మొదలెట్టిన ఆంధ్ర పెట్టుబడిదారులు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే నాకు ఒక పాట యాదికి వచ్చింది. మా పాలమూరు బిడ్డ, మా గోరటెక్కర్ ఒక పాట రాసింది. తెలంగాణలో ఏమీ లేదు అంటున్న ఆంధ్రలకి చెప్పు తీసుకొని భూమి మీద కొట్టినట్టు పాట రాసిండు. తెలంగాణలో ఏమీ లేదని కాదురా, గ్లాస్ పెట్టుకొని ఇవాళ తల్లి తెలంగాణ మతను వెళ్ళా మా గానమా గానమా హలో. అట్లాగే ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు ఎన్ రవీందర్ గారు, ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు చెన్నై గారు, వనస్థలిపురం అధ్యక్షులు రాజు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ప్రసాదం రమేష్ గారు షేర్ బిజినెస్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మలిగొండ మండలం అధ్యక్షులు ప్రభాకర్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. నల్గొండ జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు భిక్షపతి గారి పెద్దలు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. జలబాల భాస్కర్ గారు ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్, మన తెలంగాణ యువ కిషోరం సిద్దిపేట శాసనసభ్యులు, సీమాంధ్ర దోపిడీదారుల గుండెల్లో పిడిబాకై
దడదడ వాడిస్తున్నటువంటి టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా సన్నాయి వైద్యకారులు ఈరోజు మన నాయ బ్రాహ్మణ చరిత్రలో ఒక అధ్యయనం సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పవిత్రమైన మంగళవారం రోజు మన విజయాలకు పూర్తిగా ఈరోజు